అది మంచుతో నిండిన కైలాసం. పరమశివుడు లోక కళ్యాణం గురించి ఆలోచిస్తూ ధ్యాన ముద్రలో ఉన్నాడు. అప్పుడే అక్కడకు చేరుకుంది జగన్మాత పార్వతీదేవి. స్వామి ఎప్పుడూ లోక వ్యవహారాల్లోనే ఉంటారు. ఈరోజు ఆయనతో కాసేపు సరదాగా ఆడుకోవాలి అనుకుంటుంది. పార్వతీదేవి మెల్లగా శివుడి వెనుక నుండి వెళ్ళి తన 2 హస్తాలతో శివుడి కళ్ళను మూస్తుంటే జగన్మాత అది కేవలం సరదా అనుకుంది. కానీ శివుడు కళ్ళు అంటే ఈ విశ్వానికి సూర్యచంద్రుడు. ఆ కళ్ళు మూయగానే విశ్వం అంతా చీకటైపోయింది. ఏమిటి ఈ విపత్తు? సృష్టి ఆగిపోతుందా? వెలుగు ఎక్కడా? అని దేవతలు, ఋషులు ఆందోళనలో ఉండిపోయారు. లోకం చీకటితో నశించిపోకూడదని శివుడు వెంటనే మూడవ కన్ను తెరుస్తాడు. శివుడి నుండి తీవ్రమైన కాంతి, వేడి ఉద్భవిస్తాయి. హిమాలయ పర్వతాలు ఆ వేడికి కరగడం మొదలవుతాయి. స్వామి క్షమించండి, నా సరదా ఇంతటి ప్రమాదానికి దారి తీస్తుంది ఊహించలేదు. లోకాన్ని రక్షించండి. దేవి, నువ్వు చేసినది చిన్న తప్పే కావచ్చు, కానీ దానివల్ల సృష్టి మొత్తం భయపడింది. వెలుగులేని లోకం ప్రాణం లేని శరీరం వంటిది. ఈ దోష పరిహారార్థం నువ్వు భూలోకానికి వెళ్ళి తపస్సు చేయాల్సింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ సనాతిని. ఓం నమ శివాయ.